నక్కి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ప్రభుత్వాల లెక్కల్లో లేని నిధులు ఎటుపోతాయి? జగన్ సర్కార్ 48,000 కోట్లతో కనికట్టు చేసిందా? టీడీపీ ప్రభుత్వ మాయాజాలంలో 22,000 కోట్లు మాయమయ్యాయా? సవాళ్ల సంగతి సరే, ప్రజాధనానికి బాధ్యత ఎవరిది? జనం సొమ్ముకి రెక్కలు వస్తున్నాయా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 22,000 కోట్లు కనబడని ఖర్చు చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. అంతకుముందు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు. 48,000 కోట్లు లెక్కల్లోకి రాకుండా పోయారని, రాష్ట్రంలో తక్షణమే ఆర్టికల్ 360ని ప్రయోగించాలని కోరారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న మంత్రి బుగ్గన యనమలకి సవాల్ విసిరారు. అవినీతి జరిగిందని టీడీపీ నేతలు నిరూపించగలరా అని నిలదీశారు. బ్యాంకు ట్రాన్సాక్షన్ తప్పుగా జరిగే పరిస్థితే లేదని మంత్రి వివరించారు. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సిఎఫ్ఎంఎస్ నుంచి తప్పులు సరిదిద్దడానికి సమయం పడుతుందని, 48,509 కోట్లు స్పెషల్ బిల్లుల రూపంలో ఉన్నాయని మంత్రి విశదీకరించే ప్రయత్నం చేశారు. 2018-19లో టీడీపీ కూడా 98,000 బుక్ అడ్జస్ట్మెంట్స్ చేసినట్టుగా మంత్రి గుర్తు చేశారు. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థని టీడీపీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాకే ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించి తప్పులు సవరిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. టీడీపీ ఆర్థిక అక్రమాలపై సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ బుగ్గన సవాల్ విసరడం కొసమెరుపు. కాగ్ ప్రస్తావించినప్పటికీ మంత్రి చెబుతున్నంత చిన్న విషయాలుగా వీటిని తీసుకోవచ్చా? కేవలం లెక్కల్లో సర్దుబాట్లు మాత్రమే జరుగుతున్నాయా? ప్రజాధనానికి పూర్తి బాధ్యత ఎవరిది? ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైసీపీ నాయకులు, అలానే విల్సన్ గారు, బీజేపీ నాయకులు, శివరాం ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్. ముందుగా కృష్ణాంజనేయులు గారితోనే స్టార్ట్ చేద్దాం. కృష్ణాంజనేయులు గారు, ఎలా చూడాలి? 48,000 కోట్లు అనేది నంబర్ ఏం చిన్నది కాదు. అలానే గత ప్రభుత్వం కూడా సేమ్ స్టోరీ నడిపించింది, అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది అనేటువంటి వాదన తెరపైకి వస్తుంది. ఈ రెండు అంశాలను చూస్తే నిజంగా ప్రజాధనానికి సంబంధించి జవాబుదారీతనం ఎవరిది? ఆ విషయంలో ప్రభుత్వాలు బాధ్యతతో వ్యవహరిస్తున్నాయా? కేశవ్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు 12 ప్రశ్నలు ఈ ప్రభుత్వం ముందు ఆర్థిక శాఖ మంత్రికి ఆయన సంధించడం అనేటువంటిది జరిగింది. దానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఓ సమాధానం ఇచ్చారు వాళ్ళ ప్రభుత్వం వైపు నుంచి. ఇక్కడ ఇవి టెక్నికల్ విషయాలలోకి వెళ్లే ముందుగా మీకు ఈ అంశాలన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే, కాగు ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. 48,000 కోట్ల రూపాయల పైన దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత లేదు. ఈ నిధులు ఎక్కడున్నాయి, ఏమిటి అనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 48 కోట్లకి లెక్కలు లేనటువంటి మాట వాస్తవమే. అవన్నీ దుర్వినియోగమైనయా, లేకపోతే ఏమన్నా రాజకీయ నాయకులు జేబుల్లోకి వెళ్ళాయా లేవా అనేటువంటి అంశం ఒకటైతే, ఇది 2 ప్రభుత్వాల కాలంలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును బట్టే ఈ రోజున యనమల రామకృష్ణుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ 48 కోట్ల రూపాయలు పయ్యావుల కేశవ దగ్గర నుంచి అందరూ కూడా మాట్లాడుతున్నారు. 48 కోట్ల రూపాయలు మొత్తము గాయబైపోయింది అనేటువంటి విధంగా ఈ రోజున, అంటే ప్రభుత్వ ధనం మొత్తం కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దోచేసుకున్నారు అనేటువంటి వైఖరిలోనే మాట్లాడుతున్నారు. నిజంగా అన్ని వేల కోట్ల రూపాయలు దోచేసుకునేటువంటి పరిస్థితి అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా అట్లాంటి అవకాశం అయితే ఉండదు. అదే క్రమంలో ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, ఇదే తరహాలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా 22,000 కోట్ల రూపాయలు 2018-19లో ఇదే తరహాలో కొంత బుక్ అడ్జస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా జరిగింది. అంటే ప్రజలకు అర్థమవుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో సరైనటువంటి విధానాన్ని అవలంబించటం లేదు. 2 దొందే అనేటువంటి వైఖరి ఈ రోజున ప్రజలకు అర్థమవుతున్నటువంటి మాట. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, జరిగినటువంటిది కాకు తప్పు పెట్టినటువంటి అంశము ఇక్కడ ఏంటంటే, ఈ ఒక్క నిధులని ఇప్పుడు ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము డైవర్ట్ చేసింది. ఈయన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన ఏం చెప్తారో స్పెషల్ బిల్లుల రూపంలో ఉంది అని అంటున్నారు. ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది, ఏమిటి, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలి. ఎందుకు డైవర్ట్ చేయాల్సి వచ్చింది, దీనికి కారణం ఏమిటి,
ఇవి వివరించలేదు అనుకోండి, నిజంగానే ఇన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కావాలా, ఈ కోట్లని దోచేసుకున్నారు కావాలా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితులు అయితే ప్రజల్లో ఉంటాయి. ప్రజల్లో మాత్రం ఇద్దరు కలిసి గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇద్దరికీ కూడా ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితి రెండు ప్రభుత్వాల కాలంలో కూడా ఇదైతే స్పష్టంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వీళ్ళకి ఏమిటి అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి వీళ్ళకి రాబడి ఎంత, దీనికి ఖర్చుకు సంబంధించినటువంటి విషయాలలో ఒక అంచనా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. అందుకనే ఈ రోజున వాళ్ళకి లెక్కకు మించి అనేక పథకాలని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. వాటిని ముందు కొనసాగించలేక ఈ రోజున బొక్కబార్లాడే పడేటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి అన్ని కూడా ఈ ఒకదానికి ఇంకొకటి ఈ అడ్జస్ట్మెంట్స్, ఈ విధమైనటువంటి డైవర్ట్ చేయటము నిధులు, ఇలాంటి వీటికి కూడా ఒక అనైతికమైనటువంటి చర్యలకి అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీకు అందుకనే ఈ 48 కోట్లతో పాటుగా మీరు ఈ 3 సంవత్సరాల్లో కనుక కూడా చూస్తే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సప్లానికి సంబంధించినటువంటి కూడా ఒక 14-15 వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సప్లాన్ లో కనీసంగా 5-6 వేల కోట్ల రూపాయలు ఈ నవరత్నాలకి అధికారికంగా జీవోలిచ్చి మరీ డైవర్ట్ చేశారండి. ఇది కూడా చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ కాగు స్పష్టత కోరినటువంటి అంశం కూడా ఇది. ఈ 48 వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి, మీరు దేనికి ఉపయోగించారు, మీరు ఏం లెక్కలు చూపిస్తున్నారు, మీరు వాస్తవం చూపిస్తుంది ఒకటి, ఖర్చు చేసింది ఇంకొకటి. ఇది ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి నేరానికి సంబంధించినటువంటి అంశమే. కాగు వాళ్ళు అడిగినటువంటి స్పష్టతకి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన క్లారిటీ ఇవ్వాల్సిందే. ఏదో మేము అసలు 100 రూపాయలు కూడా ఈ విధంగా మేము స్వాహా చేసేటువంటి పరిస్థితుల్లో లెక్కలు ఉన్నాయి, మేము ఐఏఎస్ అధికారిని CMFS కి ఏర్పాటు చేశామని ఈ విధంగా చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. దానికి స్పష్టమైనటువంటి 48 వేల కోట్ల ప్రత్యేకమైనటువంటి బిల్లుల రూపంలో ఎలా ఉన్నాయి, ఎందుకు ఈ విధంగా డైవర్ట్ చేయాల్సి వచ్చింది, ఈ విధమైనటువంటి క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక అవకాశం దొరికింది కాబట్టి, ఎట్లాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణలో వాళ్ళు అవలంబించట్లేదు కాబట్టి ఇదే అదులుగా దాడి మీద దాడి చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఉక్కిరి బిక్కిరయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజలను అయోమయానికి గురి చేయకుండా ఒక స్పష్టత ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఇచ్చినటువంటి ఆ వివరణ అయితే మాత్రము ప్రజలకి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసేటువంటిగా ఉంది అని నేను అనుకోను. రైట్. విల్సన్ గారు, ప్రభుత్వానికి సంబంధించి లెక్కలు వేయడం ఒక ఎత్తు అయితే ఆ పద్ధతులు మెయింటైన్ చేయడం, వాటిలో అడ్జస్ట్మెంట్స్ చేయడం, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియగానే చూడాలా? ఇన్ని వేల కోట్లు నిజంగా గందరగోళపరిచేటువంటి అంశం ఇది ఒక రాజకీయ దుమారంగానే చూడాలి. ఎందుకంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వివరించినట్టుగా క్లియర్గా 100 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కానీ అకౌంటింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆయా డిపార్ట్మెంట్లకు ఉంటుంది కాబట్టి ఎటు పోవా డబ్బులు అనేది వాస్తవం. కానీ కాగ్ ఎందుకు తప్పు పట్టింది? ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వివరణ కంటే ముందు విపక్షాలు ఎందుకు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నాయి? అంత సివియర్గా చూడాల్సినటువంటి విషయంగా చూడొచ్చా దీన్ని? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా ఆర్థిక అంశాలంటే ఈ రోజు ఒక్కసారి లల్లు ప్రసాద్ యాదవ్ ఎందుకు జైలుకి వెళ్ళాడు, వృద్ధాప్యంలో ఇప్పుడు ఆయన చావు బతుకుల మధ్య ఎందుకు ఊసిలాడుతున్నాడు, మరి ఇవన్నీ మనకు అర్థం కావడం. మరి ఆయన చేసిన ఆర్థిక అవతవకల వల్లే కదా ఈరోజు జైలు పాలయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆర్థిక అవతవకలు అనేవి మామూలు విషయాలు ఏం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా జైలు దాకా తీసుకెళ్తాయి, జైల్లోనే వాళ్ళ జీవితం కూడా హరించిపోతుంది. ఇక్కడ నేనేమంటానంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బాహాటంగా గత ప్రభుత్వం 22,000 కోట్లు లెక్కలు లేకుండా చేశారు, ఆయన కనబడిన ఖర్చు అన్నారు. మీ చేతుల్లో ఆ రిపోర్ట్స్ ఉంటే పక్కాగా చంద్రబాబు నాయుడు జైలు పంపించండి, ఎవరు కాదన్నారు, ఎందుకు చేయడం లేదా పని అంటే మీరు దొంగలు ఓళ్ళు పంచుకున్నట్టు మీరు గత ప్రభుత్వం ఇద్దరు లాలొచ్చికి వచ్చారా? ఒక అవగాహనకు వచ్చే మేము 22 కోట్లు అంటే మీరు 45 కోట్లు తీసుకోండి అనే అవగాహనకు వచ్చి చేసుకున్నారా? కాబట్టి ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్టుగా పరస్పర ఆరోపణలు అర్థమవుతాం. అయితే ఎవరైనా సరే ప్రజల జవాబుదారీగా ఉంటారు. మీరు ఒకవేళ కనబడిన ఖర్చు పెట్టుకున్నా వాళ్ళు తిరిగి శాసనసభ ఆమోదం పొందాలి. శాసనసభ అంటే వీళ్ళకి లెక్క ఉంటే
ఈరోజు ఈ కష్టాలు రావు. కాబట్టి కాలు ఏదైతే తప్పట్టిందో ఆ తప్పట్టిన అన్ని అంశాల మీద ప్రజలకు వివరణ ఇవ్వాలి. కేవలం మేము బుక్ అడ్జస్ట్మెంట్ చేయలేదు అని చెప్పి గత ప్రభుత్వం అనుకున్నా, బుక్ అడ్జస్ట్మెంట్ చేయలేదని ఈ ప్రభుత్వం అనుకున్నా, 40,000 కోట్లు అంటే ఏదైనా చిన్న అమౌంట్ కాదు. ఖచ్చితంగా ఇది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోవడానికి కూడా ఏ కారణం అవుతాయి. లేదా బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ఆయన అవతవకలు పాల్పడితే ఆయన కూడా దానికి పాత్రుడు అవుతాడు. కాబట్టి ఇది మనం చిన్న విషయంగా చూడకూడదు. పైగా ఇది ప్రజాధనం, అంటే మనం సంపాదించుకున్న ధనాన్ని మనం ఎక్కడ పడేసుకున్నా ఎవరు అడగరు, నష్టపోయిన అడగరు. ఇది ప్రజాధనం, ₹1 కూడా ఖచ్చితంగా ప్రజలకే చేరాలి. గత ప్రభుత్వంలో కూడా మీరు పోలవరం చూపించడం కోసం మరి కోట్లాది రూపాయల నిధుల్ని చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శన పేరుతో మరి ఖర్చు చేశారు. దానికి అప్పట్లోనే వీళ్ళు పెద్ద ఎత్తున గగ్గోలు చేశారు. 6 లక్షల కోట్లు అవినీతి చేశారన్నారు. మరి వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే ఇది ఒక లాలూచి కుస్తీ నడుస్తా ఉందా. కాబట్టి ఈ వైఖరి ఎప్పుడు ప్రజలకు మేలు జరగదు. మీరు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని భావిస్తే ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి, అందులో ఇంకొక మాట లేదు. అదేవిధంగా బుగ్గన రాజేందర్ రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం అంటే అది కుదరదు. మీరు బుక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ మన సాక్షిలోనో, పాత సిమెంట్ లోనో, లేకపోతే సెంట్రల్ రోడ్ ప్రాజెక్ట్ లోనో లావాదేవీలు ఈ ప్రజల డబ్బులు. కాబట్టి ప్రజల డబ్బులు ఖచ్చితంగా జవాబుదారితనంగా ఉండాలి. అలా ఉండకపోతే ఖచ్చితంగా మరి వాళ్ళ శాశ్వత జీవితాలని కూడా జైల్లో గడపాల్సిన దుర్భర పరిస్థితులు వస్తాయని నేను అంటున్నాను. అందుకని కాగ్ అనే దాన్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే కుదరదు. గతంలో పట్టిసీమ నిధులు కూడా, పోలవరం నిధులు కూడా పట్టిసీమ డైవర్ట్ అయినవి కూడా రకరకాల ఆరోపణలు కూడా వచ్చాయి. ఏదైనా సరే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చాలా ఆందోళనకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ప్రజలు అసలు ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితి. దాదాపు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 7 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారండి. ఈ 7 లక్షల కోట్లు దేనికి ఖర్చు పెట్టారంటే అర్థం కాదు. 1,30,000 కోట్లు మేము సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చారన్నారు. మిగతా డబ్బులు దేనికి ఇచ్చారు మీరు చూడండి. కరప్షన్ ఏ స్థాయిలో జరిగిందంటే మరి భూమి కొనుగోలు మేము ఏదైతే 6 అంకణాల స్థలాలు ఇచ్చారన్నారు. ఈ 6 అంకణాల స్థలాలు కూడా 10 లక్షలు ఖరీదు చేసి 30 లక్షలు కొనిచ్చారు. ఇది కరప్షన్ కదా. మరి ఈ డబ్బులన్నింటినీ కూడా ఏ విధంగా మీరు జమ చేసి చూపిస్తారు. కాబట్టి ఇది ఒక పెద్ద ఎత్తున అవినీతి కూపంలోను, అవినీతి కుట్రలోను గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా కూరుకుపోయి ఈ కూరుకుపోయిన పరిస్థితినే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము పరిశీలిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ ఉండకూడదు అనేది మా కోరిక. ఎందుకంటే ప్రజల సొమ్ముని ప్రజలు జవాబుదారీగా ఉంచాలి. అలా ఉంచకపోతే ఏమవుతుంది, ఇట్ ఇస్ క్రైమ్. కాబట్టి ఆ క్రైమ్ ని మరి సరిదిద్దుకునే అవకాశం ఉంటే మీరు శాసనసభ ముందు ఇవన్నీ వివరాలన్నీ పెట్టండి. ప్రజలు జవాబుదారితనంగా ఉండండి. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పారదర్శకత మీరు చూపించండి. మీరు కడిగిన ముత్యంలాగా బయటపడండి, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఈ వైఖరిని ఖచ్చితంగా బీజేపీ తప్పుపడుతుందని చెప్పని స్పష్టంగా తెలియజేస్తున్నాం. కేశవ్ రైట్. శివరామప్రసాద్ గారు 12 ప్రశ్నలు సంధించారు, సమాధానాలు వచ్చినాయి, సవాళ్ళు కూడా విసిరారు. సిబిఐ ఎంక్వైరీకి కూడా సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీకి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఏంటి ప్రజాధనానికి సంబంధించి జవాబుదారీ విషయంలో 2 పార్టీలు ఒకే తీరులో వ్యవహరిస్తున్నాయి అనుకోవాలా? 2 ప్రభుత్వాలు కూడా అదే పద్ధతిలో నడుస్తున్నాయి అనుకోవాలా? కేశవ్ గారు నమస్కారం. మీతో ప్యానల్లో ఉన్న మిత్రులందరూ నమస్కారం. కింద పడ్డ మాదే పైకి అని అనిపించుకుంటాం అలవాటు అయిపోయింది వైసీపీ నాయకులకి. అదే బాటలో నడుస్తున్నారు మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. 12 ప్రశ్నలకు సమాధానం అంటున్నారు. ఏం సమాధానం ఇచ్చారు? అసలు 48,000 కోట్లు అక్కడ దారి మళ్ళింది, దానికి సరిగ్గా లెక్కలు లేవు అన్నది ఎవరు? ఎప్పుడో మే నెలలో, కింద సంవత్సరంలో మేము గత ఏడాది మే నెలలో టీడీపీ చెప్పింది ఏది ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి అనేది. దాన్ని ఇవాళ కాగ్ నిర్ధారించింది. మేము కాగు లెక్కలు చెప్తుంటే మీరు కాగి లెక్కలు చెప్తారేంటి? కాగు లెక్కలేమో టీడీపీ చెప్తుంటే బుగ్గన గారు కాగి లెక్కలు చెప్తున్నారు అలవాటు ప్రకారం. అట్లాగే ఇప్పుడు ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒక విషయం చెప్తున్నారు. ఏమనంటే అదే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటే అని. మేము 22,000 కోట్లు దారి మళ్ళిందని కానీ లెక్కలేదని కానీ కాగు మమ్మల్ని తప్పు పట్ల అది ఇవాళ అడిగినట్టుగా ఈ 48,000 కోట్లు అడిగినట్టుగా మమ్మల్ని లెక్క తప్పు పట్ల. మరి ఒకవేళ మేమే కనుక తప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ తప్పు చేస్తా ఉంటే
ఇవాళ కార్డు మీకు మొట్టికాయలు వేసే వరకు నోరు మూసుకు కూర్చుని ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు ఆర్థిక మంత్రి గారు? ఇవాళ వరకు ఏం చేశారు? నిద్రపోయారా? ఎందుకు ప్రశ్నించాలా? ఎందుకు దాని మీద మీరు చర్యలు తీసుకోవాలా? అవకతవకలు జరిగితే అంటే మీకు తెలియదా? లెక్కలు రావా? లేకపోతే ఏంటి? ఏమీ జరగని దాన్ని వాళ్ళ బుర్ర చూపుతున్నారా? అసలు ఎక్కడైనా సరే మీరు చూస్తే ఆర్థిక క్రమశిక్షణ లేదు, ఆర్థిక అరాచకం రాజ్యం అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనేక సార్లు హెచ్చరించింది, మీరు క్రమశిక్షణ తప్పుతున్నారు, ఇబ్బంది పడతారని అనేక సార్లు అనేక మంది హెచ్చరించడం కూడా జరిగింది. ఇవాళ అసలు భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా అకౌంట్స్ ఫైనలైజేషన్ స్టేజ్ లోనే కాదు తక్కువ తప్పు పట్టిందంటే ఏమనాలండి? అసలు మన ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇప్పుడు దీంట్లో 3 రకాలు యాడిటర్స్ ఇచ్చేది, క్వాలిఫైడ్ ఒపీనియన్, అట్లాగే అడ్వకేట్ అడ్వర్స్ ఒపీనియన్, మూడోది డిస్క్లైమర్ ఒపీనియన్. ఈ మూడింట్లో కూడా ఇవాళ కార్డు వైసీపీ ఇచ్చిన రిపోర్టుని, ఈ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టుని తప్పుబట్టి క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చి దాని మీద వివరణ అడిగింది. మీ దగ్గర సరిగ్గా లెక్కలు లేవు, మీ దాంతో మీరు చెప్పిన లెక్కలతో మేము ఏకీభవించడం చెప్తున్నారంటే సిగ్గుపడకుండా, అది దాన్ని ఏం జరిగిందని చూసుకోకుండా సిఎఫ్ఎంఎస్ చెప్తారండి. మీ ఇంట్లో డబ్బులు లెక్క పెడతారండి, మీ ఇంట్లో డబ్బు ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టిన తర్వాత లెక్క చెప్తారా? ఏది ఎక్కడ జరిగిందని లెక్క చూసుకుంటారా? అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అడ్జస్ట్మెంట్ చేస్తారా? దాంట్లో ఏదైనా ఎక్కడ ఉంది అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు చూస్తారా? అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వ ఆర్థిక ఇది విధానం ఏంటి? పైసా లెక్క కూడా మిస్ అవుతుంటారు. అసలు పైసా ఖర్చు మీరు అకౌంట్స్ లేకుండా ఎందుకు ఖర్చు పెట్టాలని మేము అడుగుతున్నాం. పైసా ఖర్చు పెట్టవలసి వచ్చినా సరే అకౌంట్ ఫర్ చేయాల్సిన విషయాన్ని మీరు అకౌంట్ ఫర్ ఎందుకు చేయలేదు? అకౌంట్స్ లో ఉన్నాయంటారు. అకౌంట్స్ లో ఉన్నాయంటారు. దీంట్లో ఉన్న మతం ఏంటి? స్పెషల్ అకౌంట్ లో చూపించారంటారు. స్పెషల్ అకౌంట్ లో చూపించారంటారు. స్పెషల్ అకౌంట్ కింద చూపించారంటారు. అవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ లో వచ్చిన సమస్యల్ని సరిదిద్దే క్రమంలో అది ప్రత్యేక అకౌంట్ల కింద ఉన్నాయి అవి, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అదే నేను అంటున్నాను. స్పెషల్ అకౌంట్స్ ఎంతకాలం కావాలి మీకు? స్పెషల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు స్పెషల్ అకౌంట్స్ లోనే పెట్టారండి, దేనికి ఖర్చు పెట్టిందో ఉంటుంది కదా. రైట్, ఖర్చు పెట్టిన తర్వాత లెక్క చెప్తారా? స్పెషల్ అకౌంట్స్ అన్నప్పుడు ఇదిగో ఈ హెడ్ కింద ఖర్చు పెట్టాం, ఈ హెడ్ ఖర్చు పెట్టాం, దీనికి ఖర్చు పెట్టాం, ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే అకౌంట్స్ లో మతలబ్ ఏంటి? మీరు ఇక్కడ చెప్పాల్సిన విషయాన్ని మీరు ఎఫ్ఆర్బిఎం దుడ్లు పరుస్తారు. రైట్, ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారి అభిప్రాయం తీసుకుందాం. ఒక నిమిషం. ఈ అప్పుల్ని సంబంధించి వాళ్ళకు శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలు కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. రైట్ గోవింద్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. విడుదల చేయాలన్నా ఇప్పుడు వాళ్ళు లెక్కలు లేరు కదా వాళ్ళ దగ్గర. దాంట్లో కూడా మీరు రైట్, ఆ సమాధానం కూడా మీరు చెప్పేస్తే ఎలాగా? సమాధానం వైసీపీ నాయకులు చెప్తారు. ఉండండి శివరామప్రసాద్ గారు. రైట్, మీరు ఒక్క నిమిషం ఉండండి. ఆ సమాధానం వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉందో వాళ్ళు చెప్తారు. ఒక్క నిమిషం ఉండండి. గోవింద్ రెడ్డి గారు ఏం చెప్తారు? కేవలం ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, సవాలుకి సవాల్ విసరడం సమాధానం కాదు. మరి సమాధానం ఏంటి? ప్రజాధనానికి సంబంధించి జవాబుదారీతనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందా? ఈ కేవలం ఈ బుక్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా మాత్రమే జరుగుతున్న ప్రక్రియగా చూడాలా? సిఎఫ్ఎంఎస్ లో వచ్చిన అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ జరిగితే ప్రాపర్గా అంతా సెట్ అయిపోతుందా? లేదా 48,000 కోట్లకు సంబంధించి క్లారిటీ ఏంటి? ప్రజలకు ఏం చెప్తారు? కేసీఆర్ ఇప్పటికే కార్డు 4 సార్లు అడిగింది. 48,000 కోట్ల గురించి లెక్క చెప్పమని 4 సార్లు అడిగింది. అంటే వీళ్ళ బుక్ అడ్జస్ట్మెంట్స్ కానీ లేకపోతే వీళ్ళ అడ్జస్ట్మెంట్ కానీ 4 సార్లు అడగాల్సిన అవసరం ఉందా? వీళ్ళు కనుక స్వచ్ఛంగా ఒక లెక్క ప్రకారం, ఇప్పుడు మన ఇల్లే ఉందండి, మన ఇంట్లో లెక్క మనం ఎప్పుడు ఏం జరిగిందని చెప్పలేమా? మీరు దాన్ని మేము స్వచ్ఛంగా ఉన్నాం, పర్ఫెక్ట్ గా ఖర్చు పెడతాం అంటారు, లెక్క చెప్పరు. రైట్, ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారు సమాధానం. గోవింద్ రెడ్డి గారు, కోట్లంటే ఒకవేళ మాది 22,000 కోట్లలో తప్పు ఉంటే ఇప్పుడు దాకా పట్టుకొని ప్రశ్నించని మీది కూడా ఫెయిల్యూరే. రైట్ గోవింద్ రెడ్డి గారు సమాధానం. అదే కేశవ్ గారు, నాకు నిజంగా ఈ చర్చలో అంటే పొలిటికల్ పీపుల్ ని పిలవడము, మీరు చర్చ పెట్టడము, ఐ డోంట్ నో మీరంతా అంటే ఫైనాన్షియల్ గా మీరెంత ఎక్స్పర్ట్ నాకు తెలియదు. జర్నలిస్ట్ గా అనేక అంశాలను
మీరు అనేక మంది వ్యక్తులతో డిస్కస్ చేయడము, ఆకలింపు చేసుకోవడము, దానివల్ల ఒక అండర్స్టాండింగ్ కి రావడం అనేది జర్నలిస్టులకు వేరియస్ సబ్జెక్ట్స్ ఇది ఓకే, కానీ ఇట్స్ మోస్ట్లీ టెక్నికల్ సబ్జెక్ట్. అన్లెస్ ఒక ప్రభుత్వంలో ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా అవన్నీ కూడా చెప్పినటువంటి మాటలు వింటే తప్ప, అంటే మోస్ట్లీ ఆయన ఇంతకు ముందున్నటువంటి ఆర్థిక మంత్రి కూడా తన యనమల రామకృష్ణుడు అతను పొలిటికల్ గా ఎక్కువ అంటే ఏదో ఒక విధంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడడం తప్ప ఆయన దాంట్లో ఉన్నటువంటి రియల్ గా ఎక్కడైనా మిస్మేనేజ్మెంట్, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్, లేకంటే ఎంబెజల్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనము అలాంటి విషయాల్లో మనం ఏదన్నా ఒక స్పెసిఫిక్ గా మాట్లాడితే మనకు దానికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేది తప్ప జనరల్ గా మాట్లాడడం, ఇంకొకటి వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఓకే, ఎందుకంటే వాళ్ళు ఒక అపోజిషన్ పార్టీ కాబట్టి వైసీపీని మామూలుగా అధికారంలో ఉండే వాళ్ళని తిట్టడం. సార్ నిజానికి అంటే బుగ్గన గారు నేను ఇంతకు ముందే చూసినాను, తను ఇచ్చిన రిప్లై ఆయన సుదీర్ఘంగా 54 నిమిషాల 37 సెకండ్లు మాట్లాడారండి. ఎందుకంటే యూట్యూబ్ లో మీరు కొడితే అతను అంతా కూడా వాట్ ఈస్ ద టోటల్ టైం ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఎంత పెద్ద ఎత్తున ఆయన అంతా కూడా టైం కేటాయించినాడు. ఎందుకంటే ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా మరి మాట్లాడాలి. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా సామాన్యమైన ప్రజలకు ఇప్పుడు మాట్లాడేటువంటి వక్తలకు కూడా పొలిటికల్ గా మనం మాట్లాడతాం, కానీ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో అన్లెస్ యూ స్టడీ వెరీ క్లోజ్లీ అండ్ మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే మనకు ఖచ్చితంగా అవగాహన ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. సార్ నేను ఒక ప్రభుత్వ అధికారిగా కూడా ఇంతకు ముందు పనిచేసినప్పుడు కూడా మాదంతా రెవెన్యూ కలెక్షన్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ లో నేను వర్క్ చేసినప్పుడు కూడా ముఖ్యంగా ఈ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అనే వాళ్ళు అంతకు ముందు సంవత్సరానికి అదంతా కూడా ఆడిట్ చేయడానికి ఆఫీసులకు వస్తారు. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా వీళ్ళందరూ కూడా ఒక టైం టేబుల్ పెట్టుకొని వాళ్ళందరూ రావడం జరుగుద్ది. అయితే వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా కూడా ప్రొసీజరల్ ల్యాప్సెస్ కానీ, అదే విధంగా ఎంబెజల్మెంట్ ఆఫ్ ఫండ్స్ లో ఎక్కడైనా లీకేజ్ అయిందా, ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందా, ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ లో చాలా నిశ్చితంగా చిన్న ఆఫీసులు అయితే జిల్లా ఆఫీసులు అయితే కనీసం ఒక 3 వారాలు 4 వారాలు నెల 2 నెలలు కూడా వాళ్ళు ఆడిట్ చేస్తారు. వాళ్ళ ఆడిట్ పేరాస్ కూడా రాస్తారు. అధికారులను కూడా పిలుస్తారు, అయ్యా దీనికి మీరు సమాధానాలు చెప్పండి అని. కొన్ని సమాధానాలు అప్పుడు చెప్పలేకపోతే అవన్నీ కూడా వాళ్ళు రాసుకొని ఒక ఆడిట్ పేరాగా తయారవుతాయి. ఈ ఆడిట్ పేరాలు కూడా పబ్లిష్ అవుతాయి. ఇదంతా కూడా పబ్లిష్ అయి రైట్. గోవింద్ రెడ్డి గారి లైవ్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ మాట్లాడదాం మనం. యాక్చువల్గా ఈ డిబేట్ టేకప్ చేయడానికి కూడా కారణం యనమల రామకృష్ణ గారు రాజకీయంగా ఎంత మాట్లాడారో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా రాజకీయంగానే సమాధానం చెప్పారు. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే 48,000 కోట్లకు సంబంధించి కాగ్ ఇప్పటికీ నిజంగానే 4 సార్లు ప్రస్తావించిన సందర్భం ఉంది. 48,000 కోట్లు అనేది ఒక రాష్ట్ర బడ్జెట్లో చాలా పెద్ద మొత్తం అవుతుంది. దానికి సంబంధించిన లెక్కలకి క్లారిటీ యనమల గారు ఇచ్చారా, లేదంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చారా అంటే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినటువంటి సమాధానంలో ప్రధానమైన అంశం కేవలం సిఎఫ్ఎంఎస్లో జరిగినటువంటి మిస్మేనేజ్మెంట్ కావచ్చు, లేదా లెక్కలను ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ అకౌంట్లో చూపించలేకపోయారు, వాటిని లెక్కల్లోకి తీసుకొస్తాం అనే మాట చెప్పారు. కానీ కాగ్ 4 సార్లు అడిగినా కానీ దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఉండడం అనేది ఖచ్చితంగా అది బాధ్యత రాహిత్యం కిందకు వస్తుంది. ప్రజలకు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గోవింద్ రెడ్డి గారు, నేను ఈ డిబేట్ టేకప్ చేయడానికి కూడా రీజన్ అదే. అంటే రాజకీయంగా ఆయన ప్రశ్నించవచ్చు, విపక్షం కాబట్టి రాజకీయ ప్రయోజనాలను ఆశించవచ్చు, కానీ అధికార పక్షంగా ఒక్క నిమిషం అధికార పక్షంగా ఒక మంత్రి ఇచ్చిన సమాధానానికి మీరు సమర్థన తెలుపుతారా? 48,000 కోట్లకు సంబంధించి కేవలం బుక్ అడ్జస్ట్మెంట్స్ మాత్రమే ఒక రీజన్ గా ప్రజలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? పోనీ ఇప్పుడు విల్సన్ గారు సూచించినట్టుగా శ్వేతపత్రం ద్వారా దీనికి క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? సార్ ఇది చాలా క్లియర్ కట్ గా ఆయన 25 నిమిషాలు
ఈ 40 అవుట్ ఆఫ్ 50% ఆఫ్ హిస్ టైం ఈ స్పెంట్ ఆన్ దిస్ ఐటమ్. ఈ 48,000 కోట్ల రూపాయలు 15 ఐటమ్స్ కింద కూడా ఒక్కొక్క ఐటమ్ లో ఎంత అమౌంట్, ఇది కేవలం బుక్ అడ్జస్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్ ఒక నిమిషం కంప్లీట్ 250 కోట్ల మాత్రమే జిఎస్టి అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బు తప్ప మిగతా అన్ని కూడా ఇది బుక్ అడ్జస్ట్మెంట్. ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ఎంబెజల్మెంట్ జరగదు. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ బ్రిటిష్ కాలం నుంచి కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది సార్. ఇదంతా కూడా ఎవడైనా కూడా కరప్షన్ ప్రభుత్వాల్లో ఏదో బయట ఎక్కడి నుంచైనా మిగతాది అక్కడనో ఇక్కడనో ఏదో పర్సెంటేజ్లు బయట ఎక్కడన్నా ప్రభుత్వ అధికారులు మిగతా వేరే సోర్స్ ఉంటాయి, కానీ ప్రభుత్వానికి వచ్చే డబ్బు కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టేది కానీ అకౌంటింగ్ సిస్టమ్ చాలా వ్యవస్థీకృతంగా ఉంటుంది. అక్కడ ఎక్కడ కూడా జరగదు. కరప్షన్ ఉండొచ్చు గతంలో మా మీరు ఎలా పూర్వోద్యమ గారు అకౌంటింగ్ సిస్టమ్ అంత కరెక్ట్ గా ఉందని మనమే సర్టిఫికేట్ ఇచ్చుకున్నప్పుడు ఎలా పొరజిమ్మారు? రెండోది మీరు ఇందాక కార్డు నివేదిక అన్ని తెచ్చినారు, దాన్ని కూడా సమర్థించినారు. కానీ ఆ వ్యవస్థను మీరు మరింత పకడ్బందీగా అన్ని కూడా ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ కూడా లెక్కునా లేకుండా మరి అలాంటి ఆదరబాదరిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రస్తావించినారు. ఇప్పుడు కూడా సిఎఫ్ఎంఎస్ లో ఇబ్బందులు ఉన్నాయండి. అవన్నీ కూడా దాన్ని కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు సిఎఫ్ఎంఎస్ లో సిఎఫ్ఎం ఒక చెప్పండి. ఒక్కడి కేసీఆర్ నాకు ఒక ప్రశ్న. బ్యాంక్ ఉందండి, బ్యాంకులో ఫైనాన్సింగ్ ఉంటుంది, దాని నుంచి ఒక అకౌంట్స్ బయటకు వెళ్తాయి, ఇన్కమింగ్ ఉంటుంది, అవుట్ గోయింగ్ ఉంటుంది. దాన్ని అడ్జస్ట్మెంట్ ఎక్కడైనా చేస్తారా? గవర్నమెంట్ కూడా అంతే కదా. ఫెయిల్యూర్ ని సమర్థించుకోవడానికి వస్తున్నారు. ఈ ఫెయిల్యూర్ ఎక్కడ చెప్పమంటున్నాను మేము. ఇప్పుడు ఒక బ్యాంకు నార్మల్ ఒక గృహిణి వేసే ప్రశ్న ఇది. నా ఇంట్లో లెక్కకి నేను ఖర్చు పెట్టుకుని లెక్క పెట్టుకుంటే ఎంతైనా నెలాఖరు నాకు లెక్క వస్తుంటే ఒక ప్రభుత్వానికి ఎంతమంది ఉద్యోగస్తులు పెట్టుకుని ఇన్ని వేల కోట్లు వాళ్ళ కోసం ఖర్చు పెడతా ఎంత వ్యవస్థను పెట్టుకుని ఈ వ్యవస్థలో 48,000 కోట్లు ఎక్కడ ఖర్చు అయిందో లెక్క ఎందుకు లేదు? ఇది మా ప్రశ్న. సమాధానం చెప్పకుండా కానీ అంటే ఒకటి అంటే గోవింద్ రెడ్డి గారు మీరు చెప్పే పాయింట్ ఒకటి కరెక్టే, కానీ అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది రాకెట్ సైన్స్ కాదు. ఆయన చెప్పినట్టుగా ఇంట్లో కూర్చున్నటువంటి వచ్చినటువంటి ఆదాయం చేసినటువంటి ఖర్చు ఈ రెండింటి కాంబినేషన్. ఒక నిమిషం శివరాం గారు మీరు ఆగండి. శివరాం గారు ఆగండి, ఒక నిమిషం. శివరాం గారు ఒక నిమిషం ఆగండి. సబ్జెక్ట్ మాట్లాడేప్పుడు 25,000 రూపాయలు వచ్చి ఒక గృహిణి ఖర్చు పెట్టేంత సింపుల్ గా ఉండదండి వ్యవస్థ. ఇట్ ఇస్ మచ్ మోర్ కాంప్లికేటెడ్. ఇదంతా చాలా చాలా హెడ్స్ ఉంటాయి. మీరంతా కూడా అంతే సార్. మీరు చాలా సంవత్సరాలు కూడా మీరంతా ఏది మన బడ్జెట్ కానీ బడ్జెట్ లో ఉండే హెడ్లు కానీ ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కానీ లేకంటే ఇంకొక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ అనేక పద్ధతులు అనేక డిపార్ట్మెంట్స్. ఇజ్ ఇట్ నాట్ ఏ కాంప్లికేటెడ్? అందుకనే కదా సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను తీసుకొచ్చింది కూడా గత ప్రభుత్వం కూడా. ఎందుకంటే అన్లెస్ కంప్యూటరైజేషన్ జరగకపోతే దాని పక్కడ్బందీ. శివరాం గారు ఒక నిమిషం ఆగండి. శివరాం గారు ఇప్పుడు ఒక నిమిషం కృష్ణాంజలి నిజంగానే ఒక ఇంటికి సంబంధించి 20,000, 25,000, 30,000 లేదా 50,000, 1,00,000 రూపాయలు లెక్క అంటే ఓకే.
ఒక ప్రభుత్వానికి సంబంధించి 2 లక్షల కోట్ల పైగా లెక్కలు చూపించాల్సినటువంటి అకౌంట్లో 48,000 కోట్లకు సంబంధించి బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా, బుక్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ అకౌంట్లో రావాల్సింది ఆ అకౌంట్లో వచ్చి ఉండొచ్చు, ఆ అకౌంట్లో వచ్చింది అంటే పొరపాటున సత్యం కంప్యూటర్స్కి సంబంధించినప్పుడు బుక్ అడ్జస్ట్మెంట్లో జరిగినదే ఎంత దుమారం రేపిందో మనం చూసాం. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక బుక్ అడ్జస్ట్మెంట్ని కేవలం రాజకీయ దుమారంగా చేయడానికి విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయా? ఇందులో పెద్ద మెకానిజం ఏమీ లేదు, పెద్దగా అర్థం కానంత గొప్ప సైన్స్ ఏమీ లేదు. కానీ కేవలం ఒక బుక్ అడ్జస్ట్మెంట్ని విపక్షాలు రాజకీయ దుమారంగా మరుస్తున్నాయా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా? ఇక్కడ కేశవ్ గారు, ఇది కేవలము బుక్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఏ విధమైనటువంటి ఈ డబ్బులు అనేటువంటి 48,000 కోట్ల రూపాయలు మాయం అవ్వలేదు, ఏ విధంగా దోచుకోలేదు అని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కేవలము నోటి మాటగా చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ గోవిందరెడ్డి గారు టెక్నికల్ విషయాలు చాలా విషయాలు తీసుకొచ్చారు, దీన్ని అర్థం చేసుకోవడం కష్టమైనటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, అదేవిధంగా ఆయన మాజీ అధికారిగా కూడా ఉన్నారు. ఇక్కడ కాగు తప్పు పట్టినటువంటి అంశాలలో కీలకమైనటువంటి ఏంటి అంటే, దీనికేమి ఆర్థిక నిపుణులు అవసరం లేదండి. కాగు తప్పు పట్టినటువంటి అంశాల్లో చాలా సున్నితమైనటువంటి 3 అంశాలను చెప్తాను. మొత్తము 2020-21 బడ్జెట్ ఎంత అండి? 2,24,000 కోట్ల రూపాయలు. దాంట్లో 1,11,000 కోట్ల రూపాయలు అసెంబ్లీ ఆమోదం లేకుండా మీ ప్రభుత్వం ఖర్చు చేసిందా చేయలేదు. ఈ విధంగా ఎలా ఖర్చు చేశారు మీరు? అసెంబ్లీ అనేటువంటిది కీలకమైన అసెంబ్లీ ఆమోదం అనేటువంటిది అవసరమా లేదా? మరి ఈ విషయం కాకు తప్పు పెట్టినప్పుడు మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? అదే విధంగా ఈ 1,11,000 కోట్ల రూపాయల్లో అదే 48,312 కోట్ల రూపాయల లెక్కలు ఎక్కడున్నాయి అని 4 సార్లు అడిగినా కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? బుక్ అడ్జస్ట్మెంటే అనేటువంటిదే మీరు దాన్ని ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి బిల్లుల రూపంలో ఉన్నాయని కానీ ఇంకొక అకౌంట్ లో ఉన్నాయనేటువంటి ఎందుకు చూపించలేకపోయారు? అదే విధంగా అసెంబ్లీతో సంబంధం లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా 2020-21 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 38,412 కోట్ల రూపాయల అప్పులు ఎలా చేశారు మీరు? ఈ విధమైనటువంటి అసలు అసెంబ్లీకి సమాచారం లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా మీ ఇష్టారాజ్యంగా మేము చేసుకుంటాము అనేటువంటిది కుదురుతుందా? మరి ఇంకెందుకు అసెంబ్లీ ఎందుకు? మనం ప్రజల ద్వారాగా ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని పరిపాలించండి అనేటువంటి విషయం మిమ్మల్ని పంపిస్తే మీరు ఆ విధమైనటువంటి శాసనసభకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధం లేకుండా కంప్లీట్ చేయండి. గోవిందరెడ్డి గారు మాట్లాడతారు. అందుకనే ఈ విధమైనటువంటి దాన్ని మీరు ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు గోవిందరెడ్డి గారే చెప్తున్నారు, వాళ్ళ రాజేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. ఏం చెప్పారు? 22,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కూడా బుక్ అడ్జస్ట్మెంట్ చేసిందని అన్నారు కదా. మీరు సరిచేసేటువంటి పని ఎందుకు? మీరు అలాంటి తప్పు ఎందుకు చేయాలి? వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అదేవిధంగా మీరు కూడా అలాంటి తప్పులు చేయకుండా ఉండండి. ఆ విధంగా మేము ట్రాన్స్పరెన్సీ ఉండేటటువంటి తెలియజెప్పండి. ఇక్కడ ఎలా ఉంది అంటే కేశవ్ గారు ఒకటే మాట, రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం, ఆరోపణలు చేసుకోవటము, ఇది తాత్కాలికమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియగా ఉంటుంది. ఇందాక విల్సన్ గారు కూడా ఒక ఆరోపణ చేశారు గత ప్రభుత్వం మీద. ఇది విల్సన్ గారే కాదండి, కేంద్ర 4 రోజులు అయితే ఒకసారి ప్రధానమంత్రి గారు రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ఈ పట్టిసీమకు సంబంధించినటువంటి వచ్చేటువంటి నిధుల్ని ఏటీఎం లాగా తెలుగుదేశం ప్రభుత్వం వాడుకున్నది అనేటువంటి విధంగా ఆ డబ్బులన్నీ ఎవరి? ప్రజలు దానమండి. ఆ విధంగా అవినీతి జరిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజున వైసీపీ కూడా ఆరోపణ చేసింది. మరి ఆ విధమైనటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వైసీపీ ఎందుకు ఆరోపణ చేయట్లేదు? ఇప్పుడు కూడా తెలుగుదేశం ఈ విధమైన 48,000 కోట్ల రూపాయలు ఏదో ఇంకొక ఇష్యూ వచ్చే వరకు ఈ విధమైనటువంటి ఆరోపణ చేయటం, కాగులు పెట్టుకొని ఈ విధమైనటువంటి దాని మీద చేయటం, తర్వాత వదిలేసేయటం, ఇది ఎంత మేరకు సమంజసము? ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుల విషయంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ మీరు రాజకీయ పరమైనటువంటి లబ్ధి చేకూర్చుకోవటం, లేకపోతే అంతవరకు పరిమితం అవుతారా? ఇక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత అనేటువంటి కీలకమైంది. కేశవ్ గారు, అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసినటువంటి ఈ అప్పులు గాని ఖర్చులు గాని దీనికి బాధ్యులు ఎవరు? దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం. రైట్, గోవిందరెడ్డి గారు మాట్లాడతారా? విల్సన్ గారికి ఇవ్వమంటారు అవకాశం. విల్సన్ గారు నిజంగానే ఏపీలో ఈ బుక్ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి వ్యవహారం సాధారణమైనటువంటి వ్యవహారం గత ప్రభుత్వాలు కూడా ఫాలో అయినవేనా, లేదంటే కొత్తగా ఈ 2 ప్రభుత్వాలే ఈ కొత్త ట్రెండ్ని స్టార్ట్ చేసినాయా? కాదండి, నేను ఒక మాట చెప్తున్నాను.
ప్రధానమంత్రి గారు ఏ టీం అన్నది కాన్సెప్ట్ ఏంటంటే, ఖచ్చితంగా ఆ పేరుతో అవినీతి జరిగింది, దాన్ని కాంట్రాక్టర్ల నుంచో ఇంకొకరి నుంచో ఆ డబ్బులు ఏ విధంగా అంటే కొన్ని బయటికి కనబడవు. కానీ కాగ్ అలా కాదు. కాగుకి సమాధానం చెప్పాల్సింది చాలా స్పష్టంగా ప్రభుత్వమే. నేను ఇక్కడ ఏమంటానంటే, సిఎంఎఫ్ఎస్ అంటే అదేదో భూతం లాగా అక్కడే మీరు తేల్చుకోవాలి, అక్కడ ఇప్పుడు ఐఏఎస్ అధికారిని పెట్టాము, ఇటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఇందాక గోవింద్ రెడ్డి గారు ఒక డైరెక్ట్ గా ఒక అనువాదం విసిరారు. ఇవన్నీ ఎకనామిక్స్ అండి, మీడియా చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎదురుంటే ఇతరాతరు ఉంటే పెట్టుకోండి అన్నట్టుగా మీకు కూడా ఆయన బాణం విసిరాడు. నేనేమంటానంటే గోవింద్ రెడ్డి గారు ఇక్కడ చెప్తున్నాను, మీడియా చేయాల్సిన పనే ఇది. ఎందుకంటే ప్రజాధనాన్ని వాచ్ డాగ్ లాగా మీడియా కూడా ఖచ్చితంగా పర్యవేక్షించాలి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా పబ్లిక్ అమౌంట్, అది పబ్లిక్ అమౌంట్ ఎవరున్నారు చెప్పడానికి. ఏమంటారంటే ఎక్కడైనా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ కానీ కరప్షన్ కానీ ఇవన్నీ విషయాల్లో కానీ అంటే బుక్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అంటే మీరు చెప్పండి. ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ ఏ నేరం చేశాడు, జైలుకు పోయాడు, చెప్పండి సమాధానం మీరు చెప్పండి. లల్లు ప్రసాద్ ఎందుకు పోయాడు, చెప్పండి. టైం వచ్చినప్పుడు చెప్పండి. కేవలం 730 కోట్లేనండి విల్సన్ గారు. లల్లు ప్రసాద్ యాదవ్ మీద ఆరోపణ 730 కోట్లే, ఇప్పుడు ఆరోపణ 48,000 కోట్ల రూపాయలు. రైట్. ఒక్కొక్కరు మాట్లాడు, అధికారిగా పనిచేసినప్పుడు జవాబుదారితనం అనేది ప్రజల కోసం ఉండాలి. ఇప్పుడు నాకు అనేక సందేహాలు ఉన్నాయి. కాగు చెప్పింది ఇంకా 45,000 కోట్లే, నేనైతే తీసుకొచ్చిన 4 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి, కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎడిపోయినాయి, కేంద్రం ఎస్సీ కార్పొరేషన్ కి సంబంధించి ఎన్ఎస్కేఎఫ్డిసి అదేవిధంగా స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఈ డబ్బులన్నీ ఇచ్చింది, కేంద్రం ఇచ్చింది. ఎస్సీపీ అంటారు, స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ డబ్బులు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అసలు ఈ డబ్బులకి అసలు లెక్క జమ లేదు, అసలు ఎక్కడ ఉన్నాయి ఆ డబ్బులు, అసలు డైవర్ట్ చేసే అధికారం మీకు లేదు, డైవర్ట్ చేశారు. ఇవన్నీ కూడా కాగు బయట పెట్టాల్సిన అవసరం ఉందంట. నేను కాగు పరిధి విస్తృతం కావాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ నుంచి ఇచ్చిన డబ్బులు కూడా దేనికి ఖర్చు పెట్టారు, ఏ అకౌంట్. ఇప్పుడు బుక్ అడ్జస్ట్మెంట్ అంటే మీరు అడ్జస్ట్మెంట్, ఇప్పుడు ఎస్టీలకు కేటాయించాల్సిన డబ్బుల్ని మీరు తీసుకుని రోడ్లకు పడేశారు అనుకోండి, మేము చూపించాము కాగుకి బుక్ అడ్జస్ట్మెంట్ లో బాగా చూపించాము, సిఎఫ్ఎంఎస్ లో ఏదైతే అది మేము సరి చేసి లెక్కలు ఇచ్చామంటే అది ఎలా గుర్తుందండి. గత ప్రభుత్వంలో కూడా మేము చెప్తున్నాం, గత ప్రభుత్వంలో కూడా నిరంతర ఖర్చులు చేశారు, పోలవరం చూపించడానికి డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పాం. అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం ఎవరికి లేదు. జగన్మోహన్ గారికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఎవరికి ఉండదు. ఏ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి ఉండదు. మేము ఒకవేళ మా మీద నిందలు వస్తే మేము జవాబు చెప్పుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి కాగ్ అనేది మనకుండే ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఆ వ్యవస్థని మనం ఏదో తక్కువ చేసి వాళ్ళు లెక్కలు అడిగారంటే 4 సార్లు లెక్కలు అడిగితే మేము ఇవ్వలేదంటే అది ఎంత బాధ్యత రహితం. అంటే విల్సన్ గారు ఒక డౌట్ అంటే ప్రజాధనం మీరు చెప్పింది కరెక్ట్. ప్రజాధనం ఒక ఆస్పెక్ట్ లో ఒక హెడ్ కింద గవర్నమెంట్ రిలీజ్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. కానీ ఏదైనా ప్రజా ప్రయోజనం కోసం ఖర్చు పెడితే దాని ఎక్సెప్షన్ ఉండదా? కాగ్ అంటే కాగ్ ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి దాన్ని కూడా తప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది. తెలిస్తే కేశవ్ గారు లల్లు ప్రసాద్ యాదవ్ ఎందుకు జైలు పోయారో తెలిస్తే ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తారు. నిధులు డైవర్ట్ చేసే అధికారం ఎవరికి ఉండదండి. మీకు పలాదానికి మీకు ప్యాంట్ షర్ట్ కొనుక్కోమని ఇస్తే మీరు సినిమా పోతానంటే అట్టా ఎస్సీలకు సంబంధించి డబ్బులు ఇస్తే ఎస్సీలు ఖర్చు పెట్టకుండా నేను ఓసీలు పెడతానంటే ఇట్ ఇస్ క్రైమ్, నేరం అది. కాబట్టి ఆ నేరానికి ఆల్రెడీ పాల్పడ్డారు. కాకపోతే శిక్ష పడడానికి లల్లు 16 ఏళ్ళు పట్టింది, మీకు 10 ఏళ్ళు పట్టచ్చు లేదా 5 ఏళ్ళు పట్టచ్చు. కాబట్టి మొత్తం మీద నేరం ఎవరు చేసినా తప్పే, గత ప్రభుత్వం చేసిన తప్పే, ఈ ప్రభుత్వం చేసిన తప్పే. ఇక్కడ జవాబుదారితనం ఎందుకు కోరుకుంటున్నామంటే మనం వాచ్ డాగ్ లాగా ఉండాలి, మీడియా కూడా వాచ్ డాగ్ లాగా ఉండాలి. కాబట్టి ఈ రోజు మీడియా ఈ చర్చ మీరు ఎందుకు తీసుకొచ్చారు కాబట్టి అందుకే తీసుకొచ్చారు. మేము కూడా అడుగుతా ఉన్నాం, ఈ రోజు మద్యం సంబంధించి మీరు డబ్బులు తీసుకుంటున్నారు. డిజిటల్ ఎకనామీ అనేది ఒక పాలసీగా ఉంది. ఎవరైనా ఆన్లైన్ లో ఫోన్ పే చేయొచ్చు, లేకపోతే ఆన్లైన్ లో పేటిఎం చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ మీరు మాత్రం డబ్బులు అడుగుతున్నారు. ఆ డబ్బులు కూడా వచ్చి కలెక్ట్ చేసుకోబోతున్నారు. ఆ కలెక్షన్ చేసుకున్న డబ్బులు మళ్ళీ బ్యాంకుకి వెళ్తున్నాయా, లేకపోతే మధ్యలో వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నాయా? ఇట్ ఇస్ ఆల్సో క్రైమ్. ఇది కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు ఇప్పుడు 4 సార్లు కూడా అడిగారు, మీడియా పరంగా అడిగారు, మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు ఒప్పుకోవడం. అందుకే మేము రాబోయే రోజుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ ని వ్యతిరేకించే ఈ ఇసుక సంబంధించి కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, దీని మీద మేము ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నాం.
కాబట్టి ఇక్కడ మేము Right. చెప్పాల్సింది అంటే గోవింద్ రెడ్డి గారికి, ఏదైనా సరే మీరు ట్రాన్స్పరెంట్ గా ఉంటే ప్రజలు మీరు మమ్మల్ని మళ్ళీ గెలిపించినా మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ప్రజలు ఒప్పుకోరు. మీరు Right. CMFS ని చేయడానికి దానికి ఒక అధికారం పెట్టారంటే Right, right. ఒప్పుకోరు. మీరు Right, గోవింద్ రెడ్డి గారి సమాధానం. పర్మిషన్ లేకుండా తీసుకున్న ₹1 అయినా సరే అది నేరంతో సమానం. గోవింద్ రెడ్డి గారు దానికి మీరు సమాధానం రైట్. గోవింద్ రెడ్డి గారు. విల్సన్ గారు అంటే మన రెవెన్యూ అంటే ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలా క్లియర్ కట్ గా, అంటే మీరు ఒక్కసారిగా దాన్ని ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తే మోస్ట్లీ సాలరీస్ కే ఆయన ఎంత చెప్పినాడు, దాదాపు 66,500 కోట్ల రూపాయలు సంవత్సరం జీతపత్యాలకు వెళ్తాది. ఇవంతా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగికి ఎంత వెళ్ళాలి ఎంత అనే దాంట్లో దాంట్లో ఎక్కడ కూడా మిస్యూజ్ జరగడానికి లేదు, మిస్మేనేజ్మెంట్ జరగడానికి లేదు. మీరు కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. మనం ఎందుకంటే మీరు కూడా అక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా డీబీటీ కిందనే మీరు అర్థం చేసుకోండి. ఏ ₹1 కూడా ఎవరికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. మేము శాస్త్రీయ పద్ధతిలో ప్రజలకందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్ లో పెద్ద ఎత్తున 50,000, 60,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి పోతాయి. ఏ ఒక్క వ్యక్తికి ఎంత పోతుందా అనేటువంటిది మనం పెట్టేది కూడా. ఇంతకు ముందు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో కేవలం 15,000 కోట్లు టీడీపీ గవర్నమెంట్ పెడితే మేము దాన్ని పెంచి పెట్టేది. దీంట్లో కూడా మేమంతా కూడా కేశవ్ గారు ఇదంతా కూడా మేము చేసేది కూడా పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా డీబీటీ స్కీమ్ ద్వారా చేస్తున్నాం. అంటే ఏది ఇప్పుడు కాలేజ్ స్కూల్స్ కు నాడు నేడు కార్యక్రమం కింద కానీ మిగతావి అన్ని కూడా, లేకంటే హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్క విధంలో పెద్ద ఎత్తున ట్రాన్స్పరెంట్ ఉంది. రోడ్లకు కానీ కాబట్టి మీరు ఎక్కడ కూడా ₹1 కూడా మీరు పట్టుకోలేరు సార్. మిస్మేనేజ్మెంట్ అనేది ఎక్కడా జరగదు. కరప్షన్ ఇది చాలా అసలు చాలా తీసుకొచ్చినారు. అందుకనే మీరు విల్సన్ గారు ఒక్కటే అర్థం చేసుకోవాలా, మీరు SC, ST మైనార్టీ సార్. ఈనాడు మన ప్రభుత్వం పెట్టే వెల్ఫేర్ స్కీమ్ లో దరిదాపు 48% కేసులకు వెళ్తుంది, 22% ఎస్సీలకు వెళ్తుంది. ఇదంతా డబ్బులు మైనార్టీలకు ఇచ్చే డబ్బులు, బీసీలకు ఇచ్చే డబ్బులు అసలు ఆ డైవర్ట్ ఎందుకు చేశారు చెప్పండి సమాధానం. కార్పొరేషన్ డబ్బులు డైవర్ట్ చేసే అధికారం ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారి సమస్య. గోవింద్ రెడ్డి గారు ఒక క్లారిటీ. గోవింద్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఏంటంటే, మీరు చెప్పినట్టుగా బుక్స్ లో ఉన్నటువంటి ఏ హెడ్స్ కింద ఖర్చు పెట్టే వాటికి ఆ హెడ్స్ కింద వచ్చిన దాని మీద ఎవరూ ప్రశ్నించట్లేదు. ఇప్పుడు లెక్కల్లో కనపడని ఈ 48,000 కోట్ల లెక్క ఆయనేమో స్పెషల్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా లెక్కలో తీసుకొస్తామంటున్నారు. ఇటువైపు నుంచి చెప్తున్న మాట ఏంటంటే అది వేరే వాటికి రావాల్సినటువంటి నిధుల్ని అలా మళ్లించారు కాబట్టి ఇప్పటికీ క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే నిధులు దుర్వినియోగం జరిగింది సార్. ఇప్పుడు అకౌంట్ చైర్మన్ ఎవరు సార్? లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వాళ్ళే ఉంటారు. దాంట్లో పయ్యావుల కేశవ్ ఉండేవారు కదా, పబ్లిక్ అకౌంట్స్ ఆయన లీక్ చేశాడు, ఆయన ఫస్ట్ లీక్ చేశాడు కదా. ఆయన అడిగిన సమాధానం మాట్లాడేటంటే వాళ్ళు అడిగితే వివరాలు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వటం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. చెప్పినాడు బీహార్ లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఆ కరప్షన్ లో సిబిఐ కేసులో కోట్ల ప్రభుత్వ ధనాన్ని దారి మళ్లించబడింది. కొందరు ప్రైవేటు వ్యక్తులకు అదంతా కూడా డబ్బులు బెనిఫిట్ అయింది అని. ఇది క్యాషే లేదండి, దాంట్లో ఇది బుక్ అడ్జస్ట్మెంట్. మీరు ఒక్కసారి మీరు కూడా అపోజిషన్ లో ఉన్నారు కదా, ఒక కమిటీ అన్ని కూడా పేపర్లు మీ ముందు పెడతారు ఫైనాన్స్ మంత్రి గారు. శివరాం గారు మీ ముందు
మీరు కూడా ఇంకా ఫైనాన్షియల్ పరిశీలించండి. అప్పుడు మాత్రమే మనం బాగుంటుంది. కానీ ఏదంటే అది మనం ఊరికే అంటే ఆరోపణలు ఊరికి అట్లా చేయడం మంచిది కాదనేది. రైట్, ఒక నిమిషం శివరామ్ గారు మీకు అధికారం ఉందా? దాని సమాధానం అడగండి. గోవింద్ రెడ్డి గారు ఆ ప్రశ్న సమాధానం చెప్తారా? నిధుల బదలాయింపు, నిధుల మళ్లింపు అనే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా? ఆ ప్రయోజనం కోసం ఒక డబ్బులు. రైట్ చెప్పండి గోవింద్ రెడ్డి. ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే ప్రభుత్వం ఏదైనా అవసరాలు ఇప్పుడు బడ్జెట్ ప్రకారమే వెళ్తుంది. ప్రభుత్వము ఇంతకు ముందు మన శివరాం ప్రసాద్ గారు కూడా అడిగారు, ఏమన్నారంటే వారేననుకుంటాను, లేకపోతే మనము కృష్ణాంజనేయులు గారు వారు ఏమన్నారు, అయ్యా మీరు లెజిస్లేచర్ యొక్క అనుమతి లేకుండా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అని. సార్ ఏదైనా ఖర్చు అది ఏది జరగలేదు. రైట్ గోవింద్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. విల్సన్ గారు ఒక పాయింట్ ఇందా నుంచి అదే అడుగుతుంది, ఒకటే ఒక పాయింట్, ఎస్సీలకు కేటాయించినటువంటి నిధుల్ని వేరే పర్పస్కి మళ్ళిస్తే అది నేరమా కాదా? మీరు గతంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న క్రమంలో నియమ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అలా మళ్లించడానికి లేదా వేరే ప్రయోజనాలకి వాడడానికి అవకాశం ఉందా? అది నేరం అవుతుందా ఒకవేళ వాడితే? లేదు సార్, ఇప్పుడు ఏదైతే బడ్జెట్ లో మనము ఎంతెంత ఖర్చు పెడుతున్నామా ఏ పొద్దు కింద ఉంది. ఇప్పుడు దరిదాపు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒకప్పుడు ఏదో కొంచెం ఇప్పుడు ఎవరికో పోయేది, ఎవరు డబ్బులు తినేసి పనిచేసే బాకీ వాళ్ళకి డబ్బుల్ని విల్సన్ గారు ఒక్క నిమిషం. మీరు డైవర్షన్ ఎక్కడైతుంది కేశవ్ గారు? రైట్ ఒక నిమిషం విల్సన్ గారు కంక్లూడ్ చేద్దాం. టెంట్ హౌస్ గానీ ఒక కారు గానీ ఇవ్వడం లేదు కదా, ఏమైనా డబ్బులు ఏమైనా అడగండి. రైట్ శివరాం ప్రసాద్ గారు కేవలం ఇది ఒక అడ్జస్ట్మెంట్కి సంబంధించి, అలానే సిఎఫ్ఎంఎస్లో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవి రిఫ్లెక్ట్ అవ్వలేదు అంతవరకు మాత్రమే అనేటువంటి అంశాన్ని ఒక రాజకీయ అంశంగా, రాజకీయ ప్రేరేపిత అస్త్రంగా తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 360ని ఇంపోజ్ చేయాల్సినంత సివియారిటీ ఉందా? కేసీ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సీనియర్ మంత్రి గారు ఉండేవాడు. ఆయన్ని ఒక విషయంలో ఆ పేరు ఎందుకు కానీ ఒక ప్రశ్న అడిగారు. ఆయన గంటం బాబు సమాధానం చెబితే ఆఖరి ప్రతిపక్షం వాళ్ళు నమస్కారం పెట్టి బాబు ఇంకా మమ్మల్ని వదిలేసే అనే పరిస్థితి. ఎందుకంటే అప్పుడు కూడా సమాధానం రాల. బుగ్గన గారు చెప్పింది అదే సేమ్, 52 నిమిషాలు అన్నారు. 52 నిమిషాలు కాదు, మీరు 5 గంటలు చెప్పినా దాంట్లో ఏమన్నా సమాధానం ఉందా? మొన్న జరిగిన దానికి ఇది అని సమాధానం ఉందా? అది ప్రశ్న. అక్కడ అది లేదు. ఇంకొకటి, ఇప్పుడు ఇందాక విల్సన్ గారు చెప్పింది కానీ కృష్ణాంజనేయ గారు చెప్పింది కానీ, ఇప్పుడు సప్లాన్లు ఉన్నాయి. బీసీ సప్లాను, ఎస్సీ సప్లాను, ఎస్సీ సప్లాను, ఎస్టీ సప్లాను, మైనారిటీ సప్లాను. సప్లాన్ నిధుల్ని మళ్లించకూడదు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ మధ్యాహ్న భోజన పథకానికి వాడేదాన్ని కూడా సప్లాన్ లో వేస్తున్నారు. అంటే సప్లాన్ దేనికి వాడాలి? ఆయా వర్గాల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగుపరచడానికి, వాళ్ళకి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళని బలోపేతం చేయడానికి, వాళ్ళ సామాజిక స్థితిని బలోపేతం చేయడానికి ఉపయోగించాల్సిన దాన్ని ఎక్కడ ఉపయోగించుకుని, అంటే ఇది ఉపయోగించడం అనేది నేరమా కాదనే దాని సమాధానం చెప్పలే ఇందాక ఎవరో మన గోవింద్ రెడ్డి గారు. అదే నేరం, ఆర్థిక నేరం అది. దాన్ని మీరు ఎంత ఉపయోగించారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు అనేక విషయాలు నిధులు వస్తున్నాయి. దాన్నే పేరు మార్చి వార్త ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని
దాన్ని బుక్ అడ్జస్ట్మెంట్. అసలు బుక్ అడ్జస్ట్మెంట్ అంటనే ఒక హాస్యాస్పదం. ఇందాక మీరు ఒక మంచి విషయం చెప్పారు కేశవ్ గారు. ఇక్కడ మన సత్యం కంప్యూటర్స్ విషయంలో బుక్ అడ్జస్ట్మెంట్ కాదు. అక్కడ జరిగింది ఏంటంటే ఉన్న క్యాష్ ని అక్కడ ల్యాండ్ కొనడానికి ఆర్టిఫికెట్ వాడేసుకుని తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసి వాడినట్టు చూపించారు. అదే క్రైమ్. ఇక్కడ మీరు దేనికి వాడుకుని ఇక్కడ ఈ 45,000 కోట్లని బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తారనేది మా ప్రశ్న. ఏ విధంగా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? 4 సార్లు కాగలిగిన ఎందుకు చెప్పలేకపోయారు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని అక్రమంగా ఎందుకు వాడుకుంటున్నారు? వీటికి సమాధానం చెప్పలేక ఊరికే గంటలు సమాధానం చెప్పామని లేకపోతే ఎదురు మీ గత ప్రభుత్వాన్ని బోధ చేయమంటాం ఇది కాదండి. అట్లా ఇంకోటి నెల్సన్ గారికి ఒకటి నేను సమాధానం చెప్తున్నా. ఒకటి అంటే శివరామప్రసాద్ గారు మీరు ప్రతిదానికి కేంద్రాన్ని లాగుతున్నారు. శివరామప్రసాద్ గారు రైట్ కెనాల్ మొత్తం పట్టిసీమలో పోరాడంలో నేను ఒకటి అడుగుతున్నా. ఇంకా గోవింద్ రెడ్డి గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో 40% కూడా మీరు రీచ్ అవ్వాలా? మరి లక్షల కోట్లు తీసుకొస్తున్న అప్పుని ఏం చేస్తున్నారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊళ్ళో ఎందుకు దించుతున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆల్మోస్ట్ రెట్టింపైనవి. మీరు చెప్పే స్కీముల్లో ప్రతి స్కీము పేరు మారుస్తున్నారు తప్ప దాంట్లో మేజర్ పార్ట్ అక్కడ కేంద్రం నుంచి మీరు వస్తున్నాయి. ఎక్కడెక్కడ ఏ అడ్జస్ట్ చేస్తున్నారు? మీరు ఇందాక అన్నట్టు మీకు చేసిన వేరు. మీకు గనక ధైర్యం ఉండి మేమేం తప్పు చేయలేదు, మేము పర్ఫెక్ట్ కొన్నాం, మేము నీతి పరులం, ఎక్కడ మేము తప్పు చేయలేదు అనేది ఉంటే దాని మీద పర్ఫెక్ట్ గా వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగే ధైర్యం మీకు ఉందా? వైట్ పేపర్ రిలీజ్ చేయగలరు? మొత్తం అన్ని విషయాలు కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం. అనేక విషయాలు మేము ప్రశ్నలు సంధించారు. ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలా. మీరు ఇక్కడ చూపించి 25,000 కోట్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన రైట్. ఒక నిమిషం ఆన్సర్ చెప్తారు. గోవింద్ రెడ్డి గారు ఆన్సర్ చెప్తారు. ఒక నిమిషం ఉండండి. శ్రీరామ్ గారు ఒక నిమిషం. గోవింద్ రెడ్డి గారు రైట్. శివరామ్ గారు ఒక నిమిషం ఆగండి. శివరామ్ ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగండి. గోవింద్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. కంక్లూడ్ చేద్దాం. గోవింద్ రెడ్డి గారు మీరు అంటే నేను అబద్ధం చెప్పొచ్చు, నేను తప్పు చెప్పొచ్చు, మీరు తప్పు చెప్పొచ్చు మీ పార్టీ, కానీ ఫిగర్స్ తప్పు చెప్పవు సార్. ఇదంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. ప్రభుత్వం ఇచ్చే కంటిన్యూ మీరు కంక్లూడ్ చేద్దాం. ఒకే సెకండ్ శివరామ్ గారు ఒక నిమిషం కంక్లూడ్ చేద్దాం. ఆగండి. ఒక నిమిషం ఆగండి. 16, 20 కోట్లు 16, 17, 18లో 13,490 కోట్లు. మీరిచ్చిన సార్ ఆయనంతా కూడా పప్పు బెల్లాలకు లేకంటే అది కుంకుమ, అదంతా కూడా మామూలు పసుపు కుంకుమ ఏ విధంగా ఖర్చు పెట్టినారో ఒక్కసారి మీరు చూడండి సార్. ఒకటి ఫైనల్ క్వశ్చన్. ఒక నిమిషం గోవింద్ రెడ్డి గారు రైట్. ముగ్గురు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒక నిమిషం ఆగండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా రైట్. కంక్లూడ్ చేద్దాం. కృష్ణాంజలి గారు
కృష్ణాంజలి. చాలా మేలు జరుగుతుందని కూడా కేశవ్ గారు కృష్ణాంజలి కంక్లూడ్ చెప్పండి. చేద్దాం. ఈ అవకతవకలు కావచ్చు, అడ్జస్ట్మెంట్స్ కావచ్చు, మొత్తం మీద ఒక క్లారిటీ అయితే రెండు పార్టీలకి, ప్రధానమైన పార్టీలు రెండింటికి ఒక క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు మూడో పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఇన్వాల్వ్ అవ్వాలనేది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి డిమాండ్. అసలు అటువంటి పరిస్థితులు, అటువంటి నేపథ్యం కానీ ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉందా? ఈ సమస్య కంట్రోల్ ఏంటి? ఇది తప్పండి. తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి ఆర్థిక అవకతవకల మీద ప్రశ్నించవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ విషయంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలనేటువంటి విధంగా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనేటువంటి విధంగా తెలుగుదేశం మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో దిగిపోవాలి, వీళ్ళ వైసీపీ ప్రభుత్వం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అనేటువంటి విధంగా ఈ విధమైనటువంటి ధోరణి సరిగదు. మనం రాజ్యాంగబద్ధంగా మనది ఒక సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాలకు అధికారాలు ఉంటే కేంద్రానికి కూడా అధికారులు, ఎవరి అధికారాలు వాళ్ళే, ఒకదాంట్లో ఇంకోటి జోక్యం చేసుకోవడం సరైనటువంటి కాదు. ఈ విధమైనటువంటి పెత్తనాన్ని కూడా మనం అంగీకరించదు. అలాగని ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం చాలా చిన్న అంశంగా ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు సాకులు చెప్తే కుదిరేటువంటి పని కాదు. ప్రజలకు నమ్మకం కలిగించేటువంటి విధంగా వాస్తవాలని, ఇందాక బీజేపీ నాయకులు ఆయన విల్సన్ గారు అడిగారు కదా, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఏ విధంగా బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారో రిలీజ్ చేయండి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా బుక్ అడ్జస్ట్మెంట్ జరిగింది, మేము ఆ విధమైన అవకతవకలు లేకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఇవన్నింటినీ సరి చేస్తున్నామని ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం దగ్గర ఏమిటంటే ఆ విధమైనటువంటి ప్రజలకు సమాధానం చెప్పకపోగా అసెంబ్లీలో కూడా అసెంబ్లీకి సమాచారం లేకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నారు, ఇష్టారాజ్యంగా డబ్బులు పెట్టుకున్నారు. ఆ విధమైనటువంటి ధోరణి సరైనటువంటి కాదు, దాన్ని సరిదిద్దుకోవాలి. అది కాగు చెప్పినటువంటి మాట. అంతేగాని మీరు ఎకాఎక్కిన కేంద్ర ప్రభుత్వం వచ్చేసేయండి, జగన్మోహన్ రెడ్డి దించేసేయండి, రాష్ట్రపతి పాలన పెట్టేసేయండి, ఈ విధమైనటువంటి ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకొక పార్టీ విధమైనటువంటి ఆరోపణలు రాష్ట్ర ప్రయోజనాలకు కంక్లూడ్ చేద్దాం. గోవింద్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. ఆర్థిక ఎమర్జెన్సీ శివరాం గారు ఒక నిమిషం ఆగండి. శివరాం గారు ఒక నిమిషం. మీరు ఒక్కసారి అంటే వీడియోలో 25 నిమిషాలు చాలా క్లియర్ కట్ గా చెప్పినారండి. ఇందులో అంటే యాక్చువల్లీ గోవింద్ రెడ్డి గారు అదే సబ్జెక్ట్ అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని మీద క్లారిటీ 2019లో అధికారం వచ్చాం కదా కేశవ్ గారు, వచ్చిన 4 నెలల నుంచే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించండి, అంతా కూడా అప్పులంతా అయిపోయినాయి. ఎవరు సార్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయటానికి 45,000 కోట్ల రూపాయలు ఎవరి ఆరాటం వాళ్ళది. విల్సన్ గారు చెప్పండి ఫైనల్ గా. కంక్లూడ్ చేద్దాం విల్సన్ గారు, టైం అయిపోతుంది. గోవింద్ రెడ్డి గారు ఒక నిమిషం. 6 నెలల లోపల నుంచి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని మీరు ఎవరు దీనికి చంద్రబాబు నాయుడు గారు దీనంతా కూడా రైట్. థ్యాంక్ యూ విల్సన్ గారు, గోవింద్ రెడ్డి గారు, అలానే శివరామప్రసాద్ గారు, కృష్ణాంజలి గారు కూడా ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్లో కాగ్ లేవనెత్తినటువంటి కీలకమైన అంశం. 48,000 కోట్లకు సంబంధించి క్లారిటీ లేదు. ఆ లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కాగ్ ఇప్పటికే ప్రభుత్వాన్ని అడిగినటువంటి పరిస్థితి, 1కి 4 సార్లు అడిగినటువంటి పరిస్థితి. అయితే విపక్షాలు చేస్తున్నట్టుగా ఆర్థిక ఎమర్జెన్సీ దిశగా వెళ్లేంత స్థాయిలో ఈ దుర్వినియోగం ఉందా, అది దుర్వినియోగం జరిగిందా, కేవలం మళ్లింపులు మాత్రమే జరిగాయనేటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అలానే సిఎఫ్ఎంఎస్ మొదలుపెట్టిన తర్వాత 3 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని సర్దుబాటు చేయాలా, దాన్ని సరిచేయాలనేటువంటి విషయానికి 3 ఏళ్ల సమయం అనేది సరిపోతుంది. అలానే తెలుగుదేశం ప్రభుత్వం కనుక అవకతవకలకు పాల్పడి ఉంటే దానిపైన ఖచ్చితంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ప్రజలకి సంబంధించినటువంటి డబ్బుకి సంబంధించి జవాబుదారీతనం ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెందుతుంది. ప్రభుత్వం దీనిపైన శ్వేతపత్రం రిలీజ్ చేసినా, ఒక క్లారిటీ ఇచ్చినా కానీ ప్రజలు కొంత ఈ విషయంలో శాంతించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. మరిన్ని విశేషాల కోసం కీప్ వాచింగ్.